శిరీష గారు, సో ఈ సభల్లో జరుగుతున్న ఈ అంశాలు మీ కామెంట్స్ ఏంటి? మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీ సభలు జరుగుతున్నప్పుడు? ఎలాగూ రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదు, తర్వాత విషయం దీని సంగతి చెప్పు. చెండ్రేగేది చేసేది అంతా మా ఇష్టం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు క్రమశిక్షణ పద్ధతి పాడులేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నాయకుడిని బట్టి కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు. అవునా సార్? ఆయన నిజంగానే ఇందాక మేడం గారు చెప్పారు, మనం ప్రతి సభలను చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి సభల్లో ఎలా మాట్లాడతారు, జగన్ రెడ్డి ఎలా మాట్లాడతారు, మనం ఒకసారి మీరు కూడా గమనించండి సార్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఏంటి, మనం చేయాల్సిన అభివృద్ధి ఏంటి, జనాలకు ఏం కావాలనేది మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి సభలో ఏం వింటామంటున్నారు? పవన్ కళ్యాణ్ 3 కళ్యాణ్, లేదంటే చంద్రబాబు నాయుడు గారు దొంగ, అది ఇది పిల్లలు, అది కూడా స్కూల్ పిల్లల గురించి మాట్లాడి పెట్టిన సభలో అమ్మఒడి గురించి అమ్మఒడి లాంచింగ్ చేసినప్పుడు అండి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి 3 పిల్లల గురించి మాట్లాడారు. చిన్న పిల్లలు ఉన్నారు అందరూ ఆ సభ నిండా, చిన్న అంటే పేరెంట్స్ ఉన్నారు, జనాలు ఉన్నారు. అవసరమా అండి అది? ఇప్పుడు ప్రజలకు అదేనా మాట్లాడు అంటే శిరీష, ఒక్క విషయం, ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తిని సైకో ముఖ్యమంత్రి అని ఇప్పుడు వినండి ఒక్క నిమిషం. ఓకే శిరీష గారు ఒక్క నిమిషం. ఓకే, వాళ్ళు అనడం కూడా తప్పే, మీ నాయకులు కూడా అనడం తప్పే కదా. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సైకో ముఖ్యమంత్రి, తొగ్లక పాలన, రెడ్ బుక్ లో రాసుకున్నాం, ఇలాంటి వాళ్ళు అంటున్నారు. అంటే ఇది ఒకరినని కాదండి, ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. ఇప్పుడు సైకో కాబట్టి సైకో అని పిలుస్తున్నారు, సైకో కాబట్టి చేస్తున్నాడు. పరిపాలన తెలియదు, కనీసం తెలియని వాళ్ళని తీసుకొచ్చి గద్దెక్కిచ్చాము. ఈ రోజు అనుభవిస్తున్నది ఎవరు? సైకోనే, నిజమైన సైకో కాబట్టి మాట్లాడడం తెలియదు, పరిపాలన చేత కాదు. కాదమ్మా, ఓకే మీ చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఓకే, ఆయన స్థాయి ఉంది, పెద్ద ఆయన. మీరందరూ కూడా మాట్లాడుతున్నారు కదా. క్రమశిక్షణ ఎక్కువ కదన్నా, వాళ్ళకి క్రమశిక్షణ ఎక్కువ కాబట్టి క్రమశిక్షణ ఎక్కువైనప్పుడు వికటించిపోతుంది. అది వికటించిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది సైకో అంటే. సైకో లక్షణాలన్నీ చంద్రబాబు నాయుడుకుండా, చాడిస్ట్ లక్షణాలన్నీ లోకేసుకుండా, కార్యకర్తలందరికీ దానికి విద్య నేర్చుకున్నారు. మీరు కూడా మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు అనుకున్నటువంటి వ్యక్తి వేదికల మీద ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క వాగినట్టు వాగుతాడు. చంద్రబాబు నాయుడు క్రమశిక్షణతో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి క్రమశిక్షణ తప్పాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పడానికి టైం ఇస్తున్నారు తప్ప, ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పడానికి టైం ఇస్తూనే ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలకు వివరణ ఇస్తాడు తప్ప, ప్రత్యేకించి ప్రతిపక్షాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రాకులాడే సందర్భం లేదు. ఆయన రాజకీయాలు చేసిన సందర్భం లేదు. ఆయన ప్రజల కోసం పనిచేసి ప్రజలు చేసిన చెప్పిన తర్వాత ముందుకు పోతాడు తప్ప మీరు చెప్పుకే నమ్మరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టున్నారు. మీరు ఏ ఒక్క హామీ ఇచ్చిన ప్రజలు నమ్మరు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చరు. మీరు మాటలు మాత్రమే చెప్తారు, హామీలు మాత్రమే ఇస్తారు, తర్వాత హామీలు. మీరు ప్రజలను రోడ్ల మీద ప్రజలను ఆడుకుంటారు, ప్రజలను నాశనం చేస్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు తర్వాత 23 సీట్లతో బయట కూర్చోబెట్టారు. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ స్థానిక ఎన్నికల్లో కూడా మిమ్మల్ని దీంట్లో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. తర్వాత రేపు 2024 బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ముఖ్యమంత్రులు కావాలనుకుంటే చెప్పాలి కదా. మీ అవతారంలో మీకు పొత్తులు కావాలా, మీడియాలో సపోర్ట్ కావాలా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా శిరీష 1 మినిట్ అండి. అలా ఉంది. కుక్కలు గిక్కలు మాట్లాడద్దు, మర్యాదలు మాట్లాడండి, కొంచెం పద్ధతి పాడు ఉంటాయి. మాట్లాడదు ఆయన గురించి ప్రపంచం
నువ్వు మర్యాద మాట్లాడితే నేను మర్యాద మాట్లాడతాను. నువ్వు మర్యాద మాట్లాడితే నేను ఓకే. మర్యాద ఓకే, ఓకే. మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు, శిరీష గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడ బాధండి బాబు, ఈ పంచాయతీ రాజ్ అయిపోతుంది డిబేట్ అంటే. ఓకే. ఒక నిమిషం అండి, ఒక నిమిషం అండి. వెయిట్ వెయిట్. ఓకే, ఓకే, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వెయిట్ శిరీష 1 minute అండి. మోహన్ రెడ్డి గారు వెయిట్. ఓకే అండి, ఓకే, ఓకే. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం, మనం ఎక్కడికో వెళ్తున్నాం. వెయిట్ ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, శిరీష 1 minute అండి. శిరీష 1 minute. ఓకే, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కీర్తన గారు, సంస్కారం గురించి మాట్లాడతారు సార్. రైట్, ఓకే. చెప్పండి. కీర్తన గారు, అయిపోయిందా ఇంకా పంచాయతీ? యుద్ధం పంచాయతీ అయిపోయిందా, ఇంకేమన్నా ఉందా? యుద్ధం పంచాయతీ ఏం లేదు, కానీ ఇంతకుముందు ప్రసాద్ అన్న గారు అన్నారు సైకో అని సాడిస్ట్ అని ఎలా అంటారు అంటే, అంటున్నది మేం కాదన్నయ్య, ప్రజలు అంటున్నారు. ఎందుకంటే అనంత్ బాబు అనే వ్యక్తిని సపోర్ట్ చేసినప్పుడే సైకిక్ డిజార్డర్ పర్సన్ సపోర్ట్ చేస్తారు అనంత్ బాబుని, లేదా నిజంగా ప్రభుత్వాన్ని నాయకులు సపోర్ట్ కాదమ్మా, ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వలేదు. సుధాకర్ విషయమే. ఇప్పుడు హత్య చేసిన తర్వాత బెయిల్ మీద ఎవడైనా 100 రోజుల లోపున వస్తాడమ్మా. అన్ని రోజుల తర్వాత బెయిల్ మీద చూడమ్మా. ఇప్పుడు ఎవరైనా సరే ఒక క్షణికావేశంలో చేసిన తప్పుకి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇంటెన్షనల్ గా చేసినట్టు డ్రైవర్తో ఆయనకి ఏ లెవెల్లో ఆయనకి పంచాయతీ ఉంటుంది. మనం ఏది పడితే అది మాట్లాడదు. జరిగిన పరిణామం చూడండి. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి. శాలువాలు కట్టి సన్మానాలు ఎలా చేస్తారు? సుధాకర్ అనే వ్యక్తి మీకు అందరికీ అర్థం అవ్వాలంటే ఒకే నిమిషం నాకు టైం నాకు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి గురించి ప్రజలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చారు, లేకపోతే ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఎలక్షన్ టైంకి బెయిల్ మీద ఉన్నారు అన్న విషయం ఎవరికి తెలీదా? ఆయనకి తెలిసే 151 సీట్లు మనందరం ఓట్లేసాం. ఎడ్డిమోలకల్లాగా, లేకపోతే మంచోళ్ళలాగా, లేకపోతే అసలు తిరిగిలాగా. ఈ మూడిట్లో ఒకటే ఆప్షన్ ఉంటుంది కదా. ఇవాళ మీరు దాని ఏదో సత్సంగ పరివర్తన కార్యక్రమం మొదలెట్టినట్టు, ఆయన ఏదో మాకు ఎవరికి ప్రజలు ఎవరికి తెలియనట్టు కొత్తగా తెరలేపి దీని మీద డిస్కషన్ డిబేట్ పెడితే ఏమైనా అర్థం ఉందా? అలాగే ఇప్పుడు ఏదైనా సరే జరిగింది, కొత్తగా జరగబోతుంది అన్న ఇన్నోవేటివ్ థాట్స్ ఏదైనా మాడితే ఈ టోటల్ 10 yearలో ఒకటి గమనించట్లేదో, ఇన్నాళ్ళు బెయిల్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం, ఆ ఛార్జ్ షీట్లు కానీ లేదంటే ఆయన క్వాష్ పిటిషన్స్ ఏంటో, ఏ బెయిల్ వికెట్ అయింది ఏవో ఎవరికి తెలియదు. కానీ ఇవాళ మీరు గమనిస్తే ఆయన కూడా, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కూడా బెయిల్ మీద ఉన్న వ్యక్తే. ఇలాంటిది జరుగుతున్న పరిణామాలు వీటిని డిఫెండ్ చేయండి, లేదా దీని మీద డిస్కషన్స్ పెట్టండి. అది కాకుండా ఏదో జరిగిపోయిన చరిత్రను ప్రజలకు చెప్దాం అనుకుంటే ఇక్కడ గులివిందకి సామెత అట్రిబ్యూట్ అవుతుంది. ఇది గమనించేస్తున్నారు ఎవరన్నా మీరు? మీకు ఇంకో మాట చెప్తారు, ఇది కూడా ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏదో 40 ఏళ్ళ అనుభవం, అమ్మ శిరీష నువ్వు విను జాగ్రత్తగా, 42 ఏళ్ళ పార్టీ ఇంత అనుభవం ఉన్న దగ్గర సడన్గా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఈయన మీదే డిస్కషన్ మాకు రోజు. ఇవాళ మీ ఇద్దరిని పక్క తప్పించి ఈ షర్మిలమ్మని తీసుకొచ్చారు, ఆమె మీద డిస్కషన్. ఏడన్నారు మీరిద్దరు చెప్పండి? ఇది ఏమైనా జరుగుతున్నాయి డిస్కషన్? షర్మిల గారి ఇంట్లో వీటి మీద జరుగుతున్నాయి. ఇవేవి మీ పార్టీలకి మీకు ఏమీ వంట పట్టట్లే. ఎంతసేపు ఏంటంటే వాళ్ళ ఇంట్లో కొట్టేసుకున్నారట, ఏమన్నా నువ్వు మీ అన్న కొట్టుకోకుండా ఉన్నాయా? ఈ రోజు కూడా నేను మా చెల్లి జుట్లు పీక్కుంటాను ఉంటాం. అదంటే నాకు అభిమానం లేదు, దానికి నేనంటే అభిమానం లేదు అన్నది ఒక కళ. వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఎల్లరకం ఆడపిల్లమ్మా, చూసుకోవాలంటే వాళ్ళకి భర్తలు బయట ఉండి పైన ఒకడేమో ఆస్తులు గోల, ఇంకోటి గనులు గోల. ఇది ఒకటి గమనించండి మీరు. ఇవి జరుగుతున్నప్పుడు మన పార్టీ యొక్క శాంచుటీని ఎలా అలా డౌన్ సైజ్ అవుతుంది. మొదటి తెలుగుదేశం మీద దాచుకో మొదలైంది, అలా డౌన్ సైజ్ అయిపోయింది. ప్రసాద్ గారు ఒక విషయం ఏంటి, కడపలో షర్మిల గారు ఎవరికి ఎఫెక్ట్? ఇప్పుడు ఎవరికి ఎఫెక్ట్? ఒక అమ్మేమో కడపలో ఎంపీ, ఇంకో అమ్మేమో పులివెందుల్లో ఎమ్మెల్యే, ఇద్దరిని తేల్చుకోమనండి. ఇదే జరగబోయేది. 3వ పాయింట్ చెప్తా. ఆ నాన్నగారు అమ్మ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వివేకం సార్ అంటే ఆ కడప జిల్లాలో మంచి మర్యాదలు ఉన్నాయి. ఆయనకే దిక్కులేదు కాంగ్రెస్ పార్టీ పరంగా. మీరు ఒకటి గమనిస్తున్నారా? వాళ్ళు వచ్చి ఎంతసేపు ఈ స్టేట్ పాలిటిక్స్లో ఉన్నట్లు విషయాలే మాట్లాడుతుంది. పక్కన ఉన్న బీజేపీ వాళ్ళు ఆ రోజు వెంకయ్యనాయుడు లాంటి అడ్డుకుని మన రాష్ట్ర విభజన సమస్యలు ఒక్కడు కూడా పెన్ను కైతమే పెట్టకుండా ఆ నెక్స్ట్ మేము వచ్చేస్తాం చేసేయని ఇంత పిడిగేసాడు 10 ఏళ్ళు బట్టి. పద్మవిభూషణ్ తీసుకుని గోపెట్లా కొన్నాడు. తర్వాత ఇంకోటి గమనించారా? ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో కాంగ్రెస్ ఎక్కడైనా ఒక్క మాట అంది విభజన హామీలు అలా రఘువీరారెడ్డి గారు 10 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం తప్ప ఏది ఆ విభజన హామీలు?
రాగానే ప్రత్యేక హోదా పెట్టేస్తావా? 7 జిల్లాలు వెనకపల్లి జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, కాదండి, 10కి 10 కడపలో కూడా తెలంగాణ ఎఫెక్ట్ ఉండదా? 10 సంవత్సరాలు వెనకబడుతానని నిర్మూలించడానికి మనకి ఆ బుందేలఖండ్ తరహా ప్యాకేజీ ప్రత్యేక హోదా ప్రసాద్ గారు, అన్నారు. రాజశేఖర్ అడ్డుపడకండి, రాజశేఖర్ అడ్డుపడకండి. ఇవి ఏవి జరగకుండా ఈ 10 ఏళ్ళట గమనని మేము వచ్చి సంతకం పెట్టేస్తుంటే మన ఎడ్మాలకల్లో భరించాలా? ఎవడమ్మా వీళ్ళు ఎవరికమ్మా ఉనికుంది? ఈ బీజేపీ వాడికి 0.5% ఇచ్చి కూర్చోబెట్టరు ఇంట్లో. కాదండి, ఈ కాంగ్రెస్ వాడికి దరిదాపులు అవడం కనబడితే ప్రత్యేక పరిగెత్తిస్తాం హోదా రాష్ట్రంలో. తీసుకొస్తాము, మెడల్ ఇడిసేస్తాము, లేకపోతే ఒక బ్రహ్మాండమైన ప్యాకేజ్ తీసుకొచ్చామన్నప్పుడు అదే జడ్డు మొక్కల్లో ఓట్లేసి గెలిపించలేదే ఇంటి ఇప్పుడు గెలిపించడానికి మరి అదే కదా ఏముంది? ధర్మ పోరాట దీక్షలు చేసిన తెలుగుదేశంకి దిక్కులేదు. ఇవాళ ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి వల్ల ఏమైందో. ఓపిక కావాలి కదా. షర్మిల ఎఫెక్ట్ కడప మీద ఉండదా? ఎలా ఉంటది? కడప పులివెందుల ఏడ ప్రాంతంలో ఉంటది? కాంగ్రెస్ కన్నా పదానికి ఎవడైనా మాట్లాడితే మనకన్నా ఇంతకన్నా మోసపోవడానికి ఇంకో అవకాశం లేదు. రైట్, కీర్తన గారు. ఈ కాంగ్రెస్ కీర్తన గారు, బీజేపీ దానికి మీ అభిప్రాయం ఏంటి? జనసేనకో తెలుగుదేశంకో వైఎస్ఆర్సీపీకి ఓటేసుకుని మళ్ళీ మనం కొట్టేసేద్దాం. ఓకే, మీ అభిప్రాయం ఏంటండి? అలా ఒక పాయింట్ మీ ప్రాంతం ఒక పాయింట్ చెప్పారు.